హాయ్ వ్యూవర్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మాన్స్టర్ హస్బెండ్ పార్ట్ 4. సూర్య బయటకు వస్తాడు అని ఆల్మోస్ట్ 1 అవర్ ఎదురు చూసిన అంశు అతను ఎంతకీ బయటకు రాకపోయేసరికి మెట్లు దిగి లివింగ్ రూమ్ నుండి బయటకు రాబోతుంటే శాంతి అడ్డుపడి, మీరెక్కడికి వెళ్ళకండమ్మా, మీకేమైనా కావాలంటే నేనే రూమ్కి తెచ్చిస్తాను అని చెప్పింది. నేను సూర్య దగ్గరికి వెళ్తున్నా, ఇంకెక్కడికి కాదు అని ఫాస్ట్గా చెప్పి బయటకి పరుగున వచ్చి సూర్యని చూస్తూ ఆశ్చర్యంతో దూరంగానే నిలబడిపోయింది అంశు. అతని కండలు తిరిగిన దేహం ఐస్ వాటర్కి గడ్డ కట్టి ఎర్రగా మారితే ఆ ఐస్ వాటర్ నుండి వస్తున్న పొగకి అది అతనిలోని వేడిలా అనిపించింది అంశు కళ్ళకి. అలానే చూస్తూ ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న అంశు అతన్ని తనకి 2 రోజుల క్రితం తెలిసిన సూర్యలా కాకుండా కొన్నేళ్ల క్రితం పరిచయమైన సూర్యలా చూడడం మొదలుపెట్టింది. అతని పేరు సూర్య చక్రవర్తి. వయసు 28 సంవత్సరాలు. 6.5 అడుగుల పొడుగు, వైట్ స్కిన్ టోన్, సిల్కీ హెయిర్, నీలి కళ్ళతో కోపంగా చూసిన అమ్మాయిల మనసులు కొల్లగొట్టే రాకుమారుడు మాత్రమే కాదు, రూత్లెస్ రాక్షసుడు. ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్ అండ్ ఎమోషన్స్ లేని మనిషి. అతని ముఖంలో కోపం తప్ప మరొక ఎక్స్ప్రెషన్ ఉండదు. కానీ తన ప్రేమ కన్నీళ్ళు చూసిన వాళ్ళు మాత్రం అతను ప్రేమించిన మనుషులు మాత్రమే కాదు, ప్రాణమైనా ఇవ్వగలిగే వాళ్ళు. మంచి వాళ్ళకి మంచివాడు, చెడ్డవాళ్ళకి చెడ్డవాడు. తనకి నచ్చకపోయినా ప్రాణం తీయడానికి వెనకాడని మనిషి. నా అనుకున్న వాళ్ళకి దేవుడు, అంతు చూడాలి అనుకునే వాళ్ళకి నరరూప రాక్షసుడు. చిన్న వయసులోనే పరిస్థితుల వల్ల ఇష్టంగా కాకుండా కష్టపడి మాత్రమే చదువుకున్న సూర్య పేరు హోదా ఉన్న కుటుంబం హెల్ప్ తీసుకోకుండానే తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఇండియాలో మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్గా కనెక్షన్స్ బిల్డ్ చేసుకొని వన్ ఆఫ్ ది పవర్ఫుల్ బిజినెస్ టైకూన్స్లో ఒకరిగా చోటు సంపాదించుకున్నాడు. సూర్య కావాలి అనుకుంటే అప్సరసలు, మిస్ వరల్డ్ కూడా అతని ముందు నిలబడుతుంది. వాళ్ళందరినీ వదిలేసి తననెందుకు అతని లైఫ్లోకి తెచ్చుకున్నాడో అర్థం కాక అయోమయంగా ఈ 2 రోజులు గడిపేసిన అంశుకి అతను తనని ప్రేమిస్తున్నాడు అన్న ఆలోచన రాకుండా చేశాయి ఈ 2 రోజుల పరిస్థితులు. సూర్య గురించి మాత్రమే ఆలోచిస్తూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్ళిన అంశుని చూడలేదు సూర్య. తన ఆలోచన నుండి తేరుకున్న అంశు అంత దగ్గరగా ఉన్న సూర్యని నేరుగా చూడలేక తలదించుకొని, మీ అమ్మగారి విషయంలో నేను చేసింది తప్పే, క్షమించమని అడిగే రైట్ కూడా నాకు లేదనుకుంటా. ప్లీజ్ సూర్య, మీరు స్విమ్మింగ్ పూల్ నుండి బయటకు రండి అని అడిగింది. అప్పటి వరకు వెనక్కి తిరిగి ఉన్న సూర్యకి సడన్గా తన మాట వినిపించేసరికి వెనక్కి తిరిగి చూశాడు. తన వైపు కాకుండా మరెటో చూస్తూ మాట్లాడుతున్న తనని చూసి కోపం ఇంకా ఎక్కువ అవుతుంటే ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోయాడు. ఎంతకీ సూర్య మాట్లాడకపోయేసరికి పూల్కి బాగా దగ్గరగా వెళ్ళి నిలబడి, సూర్య, నేను చెప్పేది వినిపిస్తుందా? నీకు తెలుసు ఎవరైనా సెల్ఫ్ హార్మింగ్ చేసుకుంటే నేను తట్టుకోలేనని. అయినా నా ముందే ఇలా ఉంటూ ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు అని అరుస్తూ అడిగిన ఆమెని ఒక చూపు చూసి ఒక్క అడుగులో ఆమె దగ్గరికి చేరుకున్న సూర్య అంశు చేతిని పట్టుకొని పూల్ వాటర్లోకి లాగేశాడు. ఓవైపు బయట కురుస్తున్న మంచు, మరోవైపు సూర్య చేసిన పనికి ఒక్కసారిగా తన ప్రాణం పోయినట్టుగా అనిపించింది అంశుకి. అంశు నీళ్ళల్లో పడిన తర్వాత తనకి స్విమ్మింగ్ రాక మునిగిపోతుంటే ఒక్క చేత్తో తన భుజం పట్టుకొని పైకి లాగిన సూర్య గట్టిగా కళ్ళు మూసుకొని ఊపిరి కోసం ఇబ్బంది పడుతున్న తనని చూస్తూ ఫోర్స్గా పూల్ వాల్కి లాక్ చేశాడు. ఊపిరి అందక దగ్గుతూ ఆయాసంతో గట్టిగా బ్రీత్ తీసుకుంటున్న తనని చూసి ఒక్కసారిగా తన పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు సూర్య. ముందే ఊపిరి సరిపోక ఇబ్బంది పడుతున్న అంశు ఇప్పుడు ఆ ముద్దుకి ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటే నెక్స్ట్ సెకండ్ తన బుగ్గలు 2 నొక్కి పట్టి నోరు తెరుచుకునేలా చేసిన ఆయన ఈసారి ఆమెకి ఊపిరి అందివ్వడానికి ముద్దు పెట్టుకున్నాడు. కొన్ని సెకండ్స్ తర్వాత అంశు బ్రీత్ నార్మల్ అయిందని అర్థమై ఆ రెస్పిరేటరీ ఫంక్షన్ అవ్వగానే ఆ ముద్దును కసిగా కొనసాగిస్తూ అంతటి చలిలో కూడా ఇద్దరి మధ్యన వేడి పుట్టించేలా చేసిన సూర్య పనులని అపోజ్ చేయలేక కష్టపడుతుంది అంశు. ఆమె నడుము దగ్గర ఒక చేతిని పెట్టి ఆ నీటిలోనే ఆమె నడుముని వాల్కి లాక్ చేసిన సూర్య మరొక చేతిని ఆమె మెడ దగ్గర పట్టుకొని తనకి వీలుగా మార్చుకున్నాడు. అతని హైట్కి ఆమెను
గోడకి పించేయడం వల్ల కింద ఫ్లోర్ అందక కాళ్ళను కొట్టుకుంటున్న ఆమె పరిస్థితి అర్థమై తన పాదాలపై ఆమెని నుంచోబెట్టి ముద్దులో వేగం పెంచాడు సూర్య. అంశు తన 2 చేతులతో సూర్య భుజాల దగ్గర గట్టిగా పట్టుకొని అతన్ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తుంటే సూర్య ఆమె కింద పెదవిని తన పెదవుల మధ్యలోకి తీసుకొని పూర్తిగా ఒక ఫ్రెంచ్ కిస్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు, అది కూడా రాక్షసంగానే. ఆమె టాప్ లోపల నుండి తన చేతిని పోనించి ఆమె నడుముని ఇంకొంచెం గట్టిగా పెనవేసుకున్న అతను ఏ క్షణమైనా తన బౌండరీస్ క్రాస్ చేసేలా ఉంటే చలికి గడ్డకట్టి ఏ క్షణమైనా స్పృహ కోల్పోవడానికి రెడీగా ఉంది అంశు. తన పరిస్థితి అర్థమై తన ఆవేశాన్ని తగ్గించుకున్న సూర్య ఆమె నడుము దగ్గర 2 చేతులతో పట్టి పైకెత్తుకొని ఆమెని గట్టు మీద కూర్చోబెట్టాడు. అంశు గట్టుని 2 చేతులతో గట్టిగా పట్టుకొని ఊపిరిని ఎగపీలుస్తుంటే తనను ఒక చూపు చూసిన సూర్య స్ట్రెయిట్గా తడి బట్టలతోనే లోపలికి వెళ్ళి శాంతి అని పిలిచాడు. టైం అర్ధరాత్రి అయినా ప్రెజెంట్ సూర్య ఉన్న సిచ్యువేషన్లో అతనున్న కోపంలో తాను ప్రశాంతంగా పడుకుంటే బాగోదని, అలాగే తన మాట కాదని సూర్య కోసం బయటకు వెళ్ళిన అంశు గురించి ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చున్న శాంతి ఒక్కసారిగా ఉరుములా వినబడిన అతని పిలుపుకి ఉలిక్కిపాటుగా పైకి లేచి హా సార్ అనగానే సూర్య కనీసం ఆగకుండా స్టెప్స్ ఎక్కుతూ తన గది వైపు నడుస్తున్నాడు. ఆమె పలకగానే అది పూల్ దగ్గరుంది, టవల్ తీసుకెళ్ళి ఇచ్చి లోపలికి తీసుకురా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. సూర్య చెప్పినట్టుగానే ఒక టవల్ తీసుకొని ఫాస్ట్గా బయటకు వెళ్ళిన శాంతికి నిండా తడిచి చలికి వణికిపోతూ అక్కడే ముడుచుకొని కూర్చున్న అంశు కనిపించింది. జస్ట్ చలిలో మాత్రమే ఉంది అనుకున్న శాంతికి తడిచి ఉన్న తనని చూసి షాక్ అయ్యి చాలా ఫాస్ట్గా ఆమె దగ్గరకు వెళ్ళింది. అంశు భుజాల చుట్టూ టవల్ కప్పుతూ ఏంటమ్మా ఇలా తడిచిపోయారు, అసలు నీళ్ళల్లోకి ఎందుకు దిగారు అని అడుగుతూ తనని పైకి లేపి ముందుకు నడిపిస్తుంటే ఆమెకి సమాధానం చెప్పలేని అంశు తన ముఖం మీదకి వెచ్చగా కన్నీళ్లు కారుస్తూ శాంతి ఎటు నడిపిస్తుంటే బొమ్మలా అటే నడుస్తుంది. ఇలాగే ఉంటే జ్వరం వస్తుందమ్మా, మీరు త్వరగా బట్టలు మార్చుకొని మీ హెయిర్ డ్రై చేసుకోండమ్మా, నేను వెళ్ళి మీకు వేడివేడిగా ఏమైనా సూప్ చేసుకొని తీసుకొస్తాను అని చెప్పి కరెక్ట్గా సూర్యగది ఎంట్రన్స్ దగ్గర శాంతి ఆగిపోయి అంశుని మాత్రమే లోపలికి పంపించింది. వణుకుతూనే లోపలికి అడుగుపెట్టిన అంశుకి మాస్టర్ బెడ్ మీద కేవలం నైట్ ట్రాక్ మాత్రమే వేసుకొని పడుకొని ఉన్న అతని వైపు నీళ్ళ కళ్ళతో చూసి నిన్నటి రోజు సూర్య తనకి తెప్పించిన బట్టల్లో నైట్కి కంఫర్టబుల్గా ఉండేవి తీసుకొని రూమ్కి వెళ్ళింది. డ్రెస్ చేంజ్ చేసుకొని తనని తాను చూసుకున్న అంశుకి కింద పెదవిపై కనిపించిన ఆ 2 పంటిగాట్లను చూసి నేల మీద కొరిగిపోయింది. తన మోకాళ్ళను 2 చేతులతో చుట్టుకొని ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, నేనేం తప్పు చేశాను, ప్రేమించినోడు నా చెల్లెలతో కలిసి నన్ను మోసం చేశాడు, నేను ఎవరి ప్రేమనైతే వద్దనుకుంటున్నానో వాడే నన్ను నా ఇష్టంతో సంబంధం లేకుండా ఫోర్స్ చేస్తున్నాడు, చిన్నప్పుడే అమ్మని కోల్పోయిన నేను నిజంగానే నష్టజాతకురాలిని అని చాలాసేపు ఏడ్చిన తర్వాత మొండిగా ఒక నిర్ణయం తీసుకున్నట్టు కన్నీళ్లు తుడుచుకొని లేచి నుంచుంది. తిరిగి డ్రెస్సింగ్ రూమ్ నుండి బెడ్రూమ్లోకి వచ్చి తనకి కావలసిన దానికోసం వెతకడం స్టార్ట్ చేసింది. ఎక్కడా దొరకకపోయేసరికి విసుగుతో చిరాకు తెచ్చుకుంది. చివరికి తనకు కావలసింది సూర్య పక్కనున్న టేబుల్ డ్రాయర్లో కనిపించేసరికి సౌండ్స్ రాకుండా ఆ బాటిల్ తీసుకొని కిచెన్ రూమ్లోకి వెళ్ళింది. అక్కడ తన కోసం శాంతి సూప్ రెడీ చేస్తుంటే ఏమైనా కావాలమ్మా అని అడిగిన శాంతి మాటకి చేతిలో ఉన్న డబ్బాని తన వెనక దాచేసుకొని చిన్నగా అయినా నవ్వడానికి ప్రయత్నిస్తూ ఈ టైంలో మీకెందుకండి ఇష్టమా, ఎలాగో అయిపోవచ్చింది కదా, నేను చూసుకొని తాగుతాను, మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పింది. ఆ మాటకి శాంతి భయంగా చూస్తూ వద్దమ్మా, నా నిద్రకేం కరువు లేదు, కానీ మీరు ఇలాంటి పనులు చేస్తున్నారని తెలిస్తే అప్పుడు సారికి కోపం వస్తుంది అని చెప్పి మీరు ఇక్కడే కూర్చోండి, క్షణాల్లో రెడీ చేసిస్తాను అని చెప్పిన ఆమె మాటకి ఇబ్బందిగా కూర్చున్న అంశు ఎప్పుడెప్పుడు శాంతి అక్కడి నుండి వెళ్తుందా అని ఎదురు చూస్తుంది. కాసేపటి తర్వాత ఓ బౌల్లో శాంతి సూప్ తెచ్చి ఇచ్చేసరికి అది తీసుకొని థ్యాంక్స్ చెప్పిన అంశు ఇచ్చేసావు కదా ఇంకెళ్ళి పడుకో అని ఆమె పైన ఎలాంటి డౌట్ రాకుండా చెప్పింది. శాంతికి కూడా కళ్ళు మూతలు పడడంతో తాను చేయాల్సిన పని అయిపోవడంతో సరేనమ్మా, మీరు కూడా ఎక్కువసేపు ఇక్కడే ఉండకుండా త్వరగా వెళ్ళి పడుకోండి,
అని చెప్పి శాంతి అక్కడి నుండి వెళ్ళిపోతే ఆమె వెళ్ళేంత వరకు ఎదురు చూసిన అంశు ఆమె వెళ్ళగానే వాటర్ బాటిల్ తీసుకొని ఒక గ్లాస్లో ఫిల్ చేసుకుంది. వెంటనే తనతో పాటు తెచ్చిన స్లీపింగ్ పిల్స్ 10కి 20 జత చేర్చి వాటర్లో కలిపింది. తిరిగి స్వేచ్ఛనిస్తూ అవి వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు కలిపిన అంశు ముందుగా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తన కన్నీళ్లు తుడుచుకొని గ్లాస్ని నోటి దగ్గర తెచ్చుకొని తాగుతుండగా డోర్ దగ్గర హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నిలబడిన సూర్యని చూసి భయంతో ఆగిపోయింది. గ్లాస్ పట్టుకున్న చేతిని నెమ్మదిగా కిందకి దించుతూ తలదించుకుంటే 3 అడుగుల్లో ఆమె దగ్గరికి చేరుకున్న సూర్య అంశు చేతిలో ఉన్న గ్లాస్ కింద పడేంత గట్టిగా ఆమె చెంప చెల్లుమనిపించాడు. గ్లాస్తో పాటు కింద పడిన అంశు భుజం దగ్గర పట్టుకొని ఫోర్స్గా పైకి లాగిన సూర్య ఆమె కళ్ళల్లోకి నిప్పులు కురిపించే కళ్ళతో చూస్తూ, నీకు చచ్చిపోవడానికి ఎవడిచ్చాడే పర్మిషన్? ఇంకోసారి ఇలాంటి ఆలోచన వస్తే నేనే నిన్ను చంపేస్తా. చచ్చిపోయి నా నుండి దూరంగా పోదామనుకుంటున్నావేమో. నిన్ను చంపిన నెక్స్ట్ సెకండ్ నేను కూడా చచ్చి నీ దగ్గరికే వస్తాను. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే నాలో ఉన్న రాక్షసుని చూస్తావు అని గట్టిగా అరుస్తూ చెప్పి, శాంతి అని ఇల్లంతా దద్దరిల్లిపోయేలా అరిచాడు. పాపం అప్పుడే వెళ్ళి పడుకుంటుందేమో. కునుకు పడుతుంటే సూర్య అరుపుకి ఉలిక్కిపడి లేచి మళ్ళీ కిచెన్లోకి వచ్చింది పరుగున. అక్కడున్న గందరగోళాన్ని చూస్తూ, ఏమైంది సార్ అని అమాయకంగా అడుగుతున్న ఆమె వైపు ఇంకా కోపంగా చూస్తూ, దీన్ని కిచెన్లో ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? ఇంకోసారి నేను లేనప్పుడు ఇది ఎక్కడైనా ఒంటరిగా కనిపిస్తే నువ్వు నా కోపాన్ని చూస్తావు అని తిట్టాల్సినంత తిట్టి అంశు చేతిని పట్టుకొని బెడ్రూమ్ వైపు కాకుండా దేవుడి మందిరం వైపు తీసుకువెళ్ళాడు. అప్పటికే సూర్య కొట్టిన దెబ్బకి తల తిరిగిపోతుంటే ఎటు వెళ్తుందో కూడా తెలియకుండా అతని అడుగుల్లో అడుగులు వేస్తూ దేవుడి మందిరం వరకు వెళ్ళిన అంశుకి ఓ 2 నిమిషాల తర్వాత కళ్ళు తిరగడం తగ్గాయి. కళ్ళ నుండి ఇంకా జారుతున్న కన్నీళ్ళను తుడుచుకొని ఎదురుగా చూసేసరికి ఆ దేవుడి మందిరంలో ఉన్న సీతారాముల విగ్రహాల నుండి సీతమ్మ మెడలో ఉన్న తాళి తీసి తన ఎదురుగా నిలబడ్డాడు సూర్య. పెద్ద కళ్ళతో ఆశ్చర్యంగా చూస్తున్న ఆమె కళ్ళల్లోకి సూటిగా, కోపంగా, ప్రేమగా చూస్తూ టైం తెల్లవారి 4 గంటలకు దగ్గరున్న సమయంలో ఆ బ్రహ్మముహూర్తంలో అంశు మెడలో 3 ముళ్ళు వేసి ధర్మేచ, అర్ధేచ, కామేచ ఆమెని తన అర్ధాంగిగా మార్చుకున్నాడు సూర్య. ఈ 3 ముళ్ళ తర్వాత అంశు జీవితం ఎలా ఉండబోతుంది? ఎందుకు వద్దన్న సూర్య తనని వదలడం లేదు? రాక్షసత్వంతో అయినా తనని ఎందుకు సొంతం చేసుకోవాలని అతని పంతం? అసలు అంశు గతమేంటి? వీటన్నిటికీ సమాధానాలు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ని అందిస్తూనే ఉండండి. మీ సపోర్ట్ చూసి నాకు రోజుకి 2 ఎపిసోడ్స్ అయినా ఇచ్చేదిగా ఉండాలి. సో ఈ ఎపిసోడ్కి 30+ కమెంట్స్ వస్తే నెక్స్ట్ ఎపిసోడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ ముందుంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.